అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. హాయ్. నేను మీ మనోజ్. సో మనతో పాటు జాయిన్ అయ్యారు మాజీ ఎస్పీ కాకమను సికమను గారు. సో ఆయన మావోయిస్ట్ ఆపరేషన్ చేయడంలో దిట్ట. సో చాలా ఆపరేషన్స్ ఆయన గ్రౌండ్లో ఉండి సో ఆయన పరిశీలించారు. సో చాలా కేసులు కూడా ఆయన ఇది చేసిన పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో అసలు మావోయిస్ట్ ఆపరేషన్ కగారు నేపథ్యంలో ఇంతమంది పోలీసు బలగాలు, ఇంతమంది ప్రొటెక్షన్ ఉన్నా కూడా సో ఎక్కడో ఉన్న పదుల సంఖ్యలో ఉన్న మావోయిస్టులను ఏరడానికి ఎందుకు అంత టైం పడుతుంది? సో మావోయిస్ట్ కూంబింగ్ ఎలా చేస్తారు, గ్రౌండ్ లో ఉండే పరిస్థితులు అన్ని కూలంకుషంగా మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? ఆల్ ఇస్ వెల్ అండి, అంత బాగుంది. యా సార్. సార్ పర్టికులర్ గా మావోయిస్టులని ఏరివేత అనేది నిజంగా కరెక్ట్ అనుకోవచ్చా? ఎందుకంటే ఈ మాట ఎందుకు అడుగుతున్నానంటే, నన్ను ఒక అర్బన్ నక్సలైట్ గా ట్రీట్ చేయకండి, కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒక హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత సో అక్కడ ఉన్న మైన్స్ కోసం ఆల్రెడీ తవ్వకాలు స్టార్ట్ అయిపోయాయి. రోడ్లు, సీసీ రోడ్లు పడుతున్నాయి, లోపలికి బుల్డోజర్లు వెళ్తున్నాయి, ట్రాక్టర్లు మట్టితో బయటకు వస్తున్నాయి. ఇవన్నీ ఎలా చూడొచ్చు అంటారు అసలు? ఆఫ్ కోర్స్ ఇవన్నీ ఓపెన్ సీక్రెట్ అండి, దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ దేర్ ప్రోగ్రామ్ అండ్ ప్లానింగ్ దే ఆర్ డూయింగ్. దానికి ఎవరినో ఏదో చేస్తున్నట్లు అన్నారు. మనము ఇంతకాలం మన ఆంధ్రప్రదేశ్ అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, నౌ తెలంగాణ ఆంధ్రప్రదేశ్, దే వర్క్డ్ ఏ లాట్ ఫర్ దిస్ మావోయిస్ట్. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, ఎవరు మనకి సపోర్ట్ చేయలేదు. బట్ మన రెండు రాష్ట్రాలు అంటే ఒకప్పుడు కంబైన్డ్ రాష్ట్రం, తర్వాత రెండు రాష్ట్రాలు కృషి చేసాయి, చాలా సీరియస్ గా ఓన్ చేసుకొని వర్క్ చేసినాయి. సో అప్పుడు లేని సబ్జెక్టు ఇప్పుడు సడన్ గా వచ్చిందంటే దేర్ ఇస్ ఏ సెకండ్ థాట్. ఎనివే అవన్నీ కూడా మనకి ప్రజలు అమాయకంగా ఎవరు లేరు, అందరికీ తెలుస్తుంది. కానీ టెక్నికల్ గా కొన్ని దీక్షగా ఆలోచించి ఉండే ఒక కమిటీ కానీ ఒక పెద్దలు కానీ ఉండాలి. ఎందుకంటే రీసెంట్ గా అన్నారు, ఇంతకాలం అడవుల వల్ల మనకేమీ సంబంధం లేదు, అడవులు వాళ్ళు ఉంటున్నారు అనేది అందరికీ తెలుసు, వాళ్ళు హ్యాపీగా జీవిస్తున్నారు. కానీ ఇప్పుడు వేలల్లో బయటికి పంపించేస్తున్నారు. సో ఇటువంటి ఇన్సిడెంట్లు చూస్తుంటే కొంత బాధ అనిపిస్తుంటది, ఎందుకంటే వాళ్ళు మళ్ళా సిటీకి వచ్చి సిటీని మళ్ళా ఇదైపోతుంది. సో ఇవన్నీ కూడా ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు, ఎవరి పనులు వాళ్ళు, ఎవరి జీవితం వాళ్ళు జీవిస్తూ ఉంటే కొంత ఊరట ఉండేది. ఇప్పుడు కొద్దిగా డిఫరెన్స్ వచ్చింది అనిపిస్తుందండి. యా, అంటే సార్ ఇక్కడ మీరు మావోయిస్ట్ కూంబింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే పలానా చోటే మావోయిస్టులు ఉన్నారని ఇన్ఫార్మర్ల త్రూ తెలుస్తుందా? అంటే మీకు ఏమన్నా సపరేట్గా ఇంకేమన్నా ఉంటుంది సార్? ఎందుకంటే గ్రౌండ్ లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు. చాలా మందికి మావోయిస్టులు అక్కడ ఉన్నారనే సమాచారం ఇన్ఫార్మర్లో ఇంకోళ్ళు ఆ లోపలనే మావోయిస్టులు ఎవరైతే ఇన్ఫార్మ్ చేశారో వాళ్ళని చంపేస్తారు ఇక్కడ బయట ఉన్న వాళ్ళు. మీరు ఎలా పసిగడతారు అసలు? అంటే పసిగట్టం అంటే కొన్ని మూమెంట్స్ అప్పుడు అంత గూగుల్ కానీ అట్లాంటి చెక్కింగ్ లేవు మనకి. బట్ మన వాళ్ళు ఇంట్రోడర్స్ గా కొన్ని చోట్ల కొన్ని ప్లేసులు ఉంటుంది, తర్వాత వాళ్ళ మూమెంట్లు డిఫరెంట్గా వచ్చినప్పుడు మనకి తెలిసిపోతుందండి. అట్లా సెర్చ్ చేసుకుంటూ మనము పర్టికులర్ ప్లేస్కి వెళ్తాం, లేదా కొంతమందిని కొన్ని ప్లేసుల్లో ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. దాని ద్వారా మనము వాళ్ళ మీద ఏమన్నా అటాక్స్ కానీ లేకపోతే ఏమైనా చేయటానికి, అరెస్ట్ చేయటం కానీ ఏదైనా సరే చేయటానికి లేకపోతే ఇవన్నీ కూడా వీలుంటుందండి. కానీ అంతేగాని ఇప్పుడు వాళ్ళలో నుంచి ఎవరు మనకి చెప్పరు, అసలు తెలియపరచరు. ఈవెన్ విలేజర్స్ కూడా అంత ఇదిగా మనకి సపోర్ట్ చేయరు. అది మేము ప్రాక్టికల్గా చూసాము అడవుల్లో. అలాగే అవన్నీ చూసిన తర్వాత అనిపించింది వాళ్ళు ఎంత ఇదిగా వాళ్ళతో సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళందరూ ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా చాలా విషయాలు తెలిసినాయి అప్పుడు కూడా. అదండి. యా సార్, పర్టికులర్గా మావోయిస్టుల విషయంలో కేంద్రం అంటే కఠినంగా వ్యవహరిస్తుంది అనుకోవచ్చా? హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత చాలా మంది బయటకు వచ్చారు, వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. సో అంటే వాళ్ళు ఆల్రెడీ టైం అడిగినా కూడా February 21 వరకు మాకు టైం ఇవ్వండి, మేము ఒక 3 నెలలు ఎవరైతే అరణ్యంలో ఉన్న వాళ్ళతో మేము కమ్యూనికేట్ అవ్వాలి అని చెప్పినా సరే హిడ్మా లాంటి బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారు. విజయవాడలో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి మారేడుమిల్లిలో చంపేశాము, లేకపోతే ఇలాంటివి బయటకు వస్తున్న నేపథ్యంలో అసలు ఏమంటారు సార్? అది కరెక్టేనండి, కానీ ఇక్కడ మనము ఎవరినో చూసుకోవటం, మనము వాళ్ళు అన్నారు ఇట్లా అన్నారు అనేది అది మనం దృష్టిలో ఉంచుకోకూడదు. ఎందుకంటే మావోయిస్టుల సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు సరెండర్ చేయమంటాం, వాళ్ళు సరెండర్ అవుతామని అంటాం. అవి ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఫైనలైజ్ చేసుకోకముందే
ఎవరు దొరికారో వాళ్ళది మనము అందుబాటులోకి వచ్చిన వాళ్ళని ఇది ఎన్కౌంటర్లు చేశారనేది మనకు తెలుసు. ఓపెన్ గా అంత సీక్రెట్లు కానీ ప్రతి వాళ్ళు చెప్తూనే ఉన్నారు దాని గురించి. అక్కడ జరిగినాయి, ఎవరు ఎక్కడ అరెస్ట్ అయ్యారు కూడా క్లియర్ కట్ రికార్డ్స్ తో సహా వాళ్ళు చెప్తున్నారు. ఏది ఏమైనా మనము చేయాల్సింది ఒక అఫిషియల్ గా మన గవర్నమెంట్ తోటి కానీ మన పోలీస్ తో కానీ అఫిషియల్ గా వాళ్ళు చేసుకోవాలి. మనకి ఎన్నో ఫోర్సులు ఉన్నాయి, దానికి సంబంధించిన ఫోర్సులు ఉన్నాయి. కానీ ఆ ఫోర్సులు సంబంధం లేకుండా బయట నుంచి చేయాల్సిన అవసరం మనకి లేదు. ఎందుకంటే మన ఫోర్స్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద స్ట్రాంగెస్ట్. ఈవెన్ స్వాట్ అమెరికన్ టీమ్ ఆల్సో ప్రైజెస్ అవర్ గ్రేహౌండ్స్ పవర్స్. గ్రేహౌండ్స్ టీమ్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటాయి అనేది, వీళ్ళ యొక్క యాక్టివిటీస్, వీళ్ళ మూమెంట్స్ కూడా చాలా బాగుంటాయి అనేది ఉంది. సో వేరే వాళ్ళు వచ్చి చేయటం అనే దాంట్లో కొంత మనం ఆలోచించాల్సి వస్తుందండి, అంతే. సార్ అంటే మావోయిస్ట్ ఎంటైర్ ఆపరేషన్స్ లో మీ ఒక ట్రాక్ లో మీకు బెస్ట్ గా గుర్తుండేది ఎప్పటికీ ఒక చిన్న ఒకటి చెప్పగలరా మావోయిస్ట్ ఆపరేషన్ గురించి? అంటే మావోయిస్ట్ ఆపరేషన్స్ లో మెయిన్ మేము చూసింది 87లో ఈస్ట్ గోదావరి కలెక్టర్ చేసింది. దీని గురించి చాలాసార్లు చెప్పుంటాము. కానీ అటువంటి ఇన్సిడెంట్ మరలా ఎప్పుడు జరగలేదు. ఆ తర్వాత ఇంక మరలా ఆ లెవెల్లో ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ని కానీ, అప్పుడు శంకరన్ గారు కూడా అరెస్ట్ కిడ్నాప్ అయిన వాళ్ళలో ఉన్నారు. సో అటువంటి తప్ప నెక్స్ట్ అవి మ్యాక్సిమం తగ్గిపోయినాయి. వాళ్ళ యాక్టివిటీస్ లో వాళ్ళు బిజీగా ఉండటం, వేరే ప్లేసులకు వెళ్ళటం జరిగింది. మన స్టేట్ లో మన మూమెంట్స్ కూడా మ్యాక్సిమం తగ్గినాయి. ఎందుకంటే మన యొక్క గ్రేహౌండ్స్ పవర్స్ ఎన్నో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా కంబైన్డ్ గా డెవలప్ చేసుకున్నారు. వాళ్ళ యొక్క మూమెంట్స్ కానీ, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ ఇప్పుడు చాలా ఎలక్ట్రానిక్ సపోర్ట్ మనకు వచ్చింది. ది గూగుల్ ద్వారా కానీ ఎనీ అదర్ సోర్సెస్ ని మనం యూటిలైజ్ చేసుకుంటూ మనం మూవ్మెంట్ ఇస్తున్నాం. కాబట్టి అంత అవసరం మనకి లేదు. ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి మనకి సపోర్ట్ చేయాల్సినంత అవసరం కూడా మనకి లేదు. కానీ వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారు. ఇట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. దే హ్యావ్ టు టేక్ దేర్ ఓన్ స్టెప్స్. కానీ మన స్టేట్ లో మన స్టెప్స్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి తెలుసుకోవాలండి, అంతే. సరే అంటే మావోయిస్ట్ సైనింగ్ అంటే ఇటు పోలీసులు కావచ్చు, ప్రభుత్వం కోసం పనిచేసే వ్యవస్థలు చాలా పెద్ద. టెక్నికల్ గా మనం చూసుకుంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. కేంద్ర ప్రభుత్వం పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఎంత కక్ష కట్టిందో ఇంతకుముందు అంత ఉదాసీనంగా ఉంది. కానీ అల్టిమేట్ గా మావోయిస్టులు పనిచేసేది నిజంగా ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం. సో ఎట్లా చూడొచ్చు అంటారు ఈ తారతమ్యాన్ని? అంటే ప్రజల కోసం, ఏ ప్రజల కోసం మరి తెలుసుకోవాలి మనం. అదొక స్టడీ చేయాలి. ఏ ప్రజల కోసం? ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమా, తెలంగాణ ప్రజల కోసమా, లేకపోతే ఎవరి కోసం? లేదా ఏదన్నా ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న న్యూస్ ని బట్టి కూడా మెనీ బిజినెస్ మ్యాన్ అండ్ అదర్ కాంట్రాక్టర్స్ అంటే నేషనల్ లెవెల్లో ఉన్న హైఫైస్ వీళ్ళందరి కోసమా అనేది క్షుణ్ణంగా తెలుసుకుంటే తప్ప మనం దాని గురించి విశదీకరించలేము. ఎందుకంటే ప్రజలు ఇంతవరకు బాగానే ఉన్నారు, ఇప్పుడే ఎందుకు డిస్టర్బ్ అవుతున్నారు అనేది మనం చూడాలి. ఇవి మనకి మంచి సూచనలు కాకపోవచ్చు. ఎందుకంటే ఈ విధంగా అది అసలు మూమెంట్స్ లేనప్పుడే, రోడ్లు లేవు అవి లేవనప్పుడే ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు క్లియర్ కట్ గా వేయటం కూడా ఒక విధంగా మనకి నష్టం వాటిల్లేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం అనుకోవచ్చు రోడ్డు వేస్తారు కరెక్టే, మనం హైవేలు ఎన్నో ఉంటాయి, హైవేలు ఎంతమంది మనకి సపోర్ట్ ఉంటుంది, ఎన్ని పోలీసు డిపార్ట్మెంట్ పెట్టచ్చు, ఎన్ని పోలీసు స్టేషన్స్ పెట్టచ్చు, ఎన్ని వెహికల్స్ వాడచ్చు, ఎంత ఫోర్స్ కావాలి ఇక్కడి నుంచి ఒక 100 కిలోమీటర్స్ లో. సో చూస్తే ఎవరు కనపడరు మనకి. అది చాలా కాంప్లికేటెడ్. అందులో ఏజెన్సీ ఏరియాలో మనము బ్రిడ్జ్లు కట్టుకోవచ్చు, చాలా కట్టొచ్చు, బ్రిడ్జ్ కట్టొచ్చు పోవచ్చు కూడా అవి. కాబట్టి ఇవన్నీ కూడా మనకి అంత సరైన అనుకువ కాదనేది మరి మన ఎవరైతే ప్లాన్ చేశారో వాళ్ళకే ఆ విషయాలు తెలియాలి. ఎందుకంటే దాన్ని మాత్రం మేము అప్పట్లో రోడ్డు బాగుండకూడదు, లేకపోతే వెహికల్ మూవ్మెంట్ ఎక్కువ ఉండకూడదు అనేది మా కోరిక ఉండేది. ఈవెన్ వెహికల్స్ కూడా మేము ఎక్కువగా వాడేవాళ్ళం కాదు. ఒక్కోసారి అవసరం వస్తే బై ఫుట్, ఆన్ ఫుట్ వెళ్ళేవాళ్ళం. సో ఇట్లా మనం అన్ని చేసేవాళ్ళం. కాబట్టి తర్వాత లేదంటే 2 వీలర్స్ వాడేవాళ్ళం. సో ఇట్లా మనము సపోర్టివ్ గా మన మూమెంట్ ని వాళ్ళు చేసుకుంటూ మళ్ళీ సేఫ్టీ కూడా చూసుకుంటూ చేసేవాళ్ళం. ఇప్పుడు దీనికి వల్ల ఎన్నో కాన్సిక్వెన్సెస్ జరుగుతాయి. ఇప్పుడు తెలియదు కానీ, ఎందుకంటే ఇది నో వే కన్సర్న్ టు ది ఎడ్యుకేటెడ్ లేకపోతే ఎంప్లాయీస్ లేకపోతే ఒక డిగ్నిఫైడ్ మూమెంట్. ఎందుకంటే ఏజెన్సీలో వాళ్ళకి వేరే లైఫ్ లేదు. సో అది ఎటు టిల్ట్ అవుతుందో వీ కెనాట్ సే. అది మనం కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. సార్ ఇప్పుడు మావోయిస్టులని
ఆ టైంలో ఏదైతే ఎన్కౌంటర్ కావచ్చు, భద్రతా బలగాలు ఎదురుపడినప్పుడు అసలు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది సార్? సపోజ్ మావోయిస్టులు ఒక ఇద్దరు ముగ్గురు ఉండి భద్రతా బలగాలు ఎక్కువ ఉన్నారు అనుకోండి, అందరూ కలిసి గ్రే హౌండ్స్ కావచ్చు, ఆక్టోపస్, డిఆర్జీ వీళ్ళంతా ఈ బలగాలు ఎక్కువ ఉండి వాళ్ళు లొంగిపోమంటే లొంగిపోయే సిచ్యువేషన్ ఉంటుందా సార్? అయినా సరే ఇంకా దాడి చేస్తూనే ఉంటారా? అంటే వాళ్ళకి ప్రీవియస్ ఎర్లీ 80s అండ్ లేట్ 70s లో ఒక్కోసారి తారసపడ్డా కూడా ఇన్సిడెంట్లు జరిగేవి కావు. ఎందుకంటే వాళ్ళ ఎయిమ్స్ వేరు, వీళ్ళ ఎయిమ్స్ లేదు పోలీసులకనో అనేది ఉండేది ఒకప్పుడు. బట్ ఇప్పుడు రేర్ ఫినామినా ఈ ఇన్సిడెంట్లు, ఎన్కౌంటర్లు ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ లో మనము అరెస్ట్ చేసిన వాళ్ళు పెట్టడము, మళ్ళీ ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ అని చెప్పేసి కొన్నిసార్లు వాళ్ళు వెళ్ళేదానికి ఛాన్స్ ఇచ్చి ఆ మూమెంట్ లో చేయటం, ఇటువంటిది కూడా ఎన్నో వాడారు. ఆ తర్వాత ఇప్పుడు కంప్లీట్ గా కనిపిస్తే కాల్చివేత అనే పాయింట్ కి వచ్చేసారు. అంటే ఇప్పుడు మీన్స్ ఆఫ్టర్ 90s. సో ఇట్లా ఆ 90s తర్వాత మళ్ళా స్టెప్ బై స్టెప్ చుట్టూ రాష్ట్రాలకి వెళ్ళటం జరిగింది. ఆ రాష్ట్రాల్లో కంటే కూడా మన రాష్ట్రంలో అంత మూమెంట్ తగ్గింది యాక్చువల్గా. ఇక ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉంది ఏందనేది అందరికీ తెలుసు. మన వాళ్ళు ఎంతమంది మన పోలీసులు అక్కడికి పోయి వాళ్ళకి ఎంతో సపోర్ట్ చేశారు. ఈవెన్ వీఆర్ ట్రైన్డ్ దెమ్ మనము. కాబట్టి మనము ఇచ్చిన ట్రైనింగ్ వేరు, వాళ్ళు ఇప్పుడు చేస్తున్న వర్క్ వేరుగా అనిపిస్తుంది. ఎందుకంటే ట్రైనింగ్ ఏంటంటే మనకి సిచ్యువేషన్ బట్టి మనం రియాక్ట్ కావడం అంతే. కానీ మనము విలేజర్స్ని మేమేం అనేవాళ్ళం కదా మేము వెళ్ళినా కానీ. అట్లా చాలా మంది కూడా విలేజర్స్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ప్యూర్గా విలేజర్స్కి ఇంపాక్ట్ అయ్యే విధంగా మారింది సిచ్యువేషన్. కాబట్టి దాన్ని ఒక్కసారిగా మళ్ళా రివ్యూ చేసుకొని వాళ్ళ సేఫ్టీ ప్లస్ మన రాష్ట్ర సేఫ్టీ, ఎందుకంటే మూమెంట్స్ ఎక్కువ అయిపోతే చాలా ఇన్సిడెంట్లు జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకు కూడా అటు ఇటు రావడానికి, తర్వాత వాళ్ళు హైడింగ్కి, తర్వాత వాళ్ళు రావడానికి పోవడానికి, కానీ హైడింగ్ కూడా అన్నిటికి పనికి వస్తుంది అన్ని విధాల. అది మనం తెలుసుకోవాలండి. సార్ ఒక ఎస్పీగా కాకుండా, ఒక జిల్లాకి ఎస్పీగా కాకుండా ఒక సామాన్యుడిగా ఒక ఆన్సర్ చెప్పండి సార్ నాకు. ఇప్పుడు ఈ ఆపరేషన్ కాగారు కంప్లీట్ గా సక్సెస్ అవుద్దంటారా, ఫెయిల్ అవుద్దంటారా? ఒక సామాన్యుడిగా చెప్పండి. అంటే మనము ఆపరేషన్ కాగారు ఇవన్నీ పేర్లు నాకు కొత్త అనిపిస్తుంది. ఎందుకంటే మనము సిచ్యువేషన్ బట్టి యాక్షన్, అంటే కమాండో అంటే ఈజ్ యాక్ట్ అకార్డింగ్ టు సిచ్యువేషన్, అంతేగాని దానికి ఏమి సపరేట్ పేరు ఉండదు. ఈజ్ జస్ట్ కమాండో అంటే అంతే సింపుల్ గా, వితౌట్ ప్లాన్ అండ్ వితౌట్ ఇది దే విల్ యాక్ట్ అకార్డింగ్ టు సిచ్యువేషన్. దట్ మస్ట్ బి దేర్ విత్ ఆల్ పోలీస్, ఆర్మీ ఆర్ పారామిలిటరీ ఫోర్సెస్ ఆర్ ఎనీథింగ్. దోస్ డేస్ పారామిలిటరీ ఫోర్సెస్ డల్ గా ఉండేవి, మన ఫోర్స్ యాక్టివ్గా ఉండేది ఆ రోజుల్లో. మరి ఇప్పుడు ఎట్లా ఉందో నేను అంత ఇదిగా చెప్పలేను. కాబట్టి మనము కామన్ మెన్ గా కూడా మనం మాట్లాడితే అకార్డింగ్ టు సిచ్యువేషన్ ఓన్లీ మనము పోవాలి. లేకపోతే మనం లేదు ఒక 100 మంది చంపాలి, లేకపోతే ఒక 1000 మందిని చంపాలి అనే ప్లాన్లో కానీ ఒక నేమ్ దానికి పెడితే అది సక్సెస్ఫుల్గా కాకపోవచ్చు. ఒకవేళ సక్సెస్ఫుల్ అయినా ఇట్ వాంట్ బి ఇన్ పాజిటివ్ వే. అది తెలుసుకోవాలి మనం. ఎందుకంటే మనము ఆఫ్టర్ ఆల్ దే ఆర్ బిలాంగ్స్ టు అవర్ కంట్రీ, మన నేషన్, మన స్టేట్స్ వాళ్ళే వీళ్ళు. దాంట్లో వాళ్ళ యొక్క సిచ్యువేషన్ మేము చాలాసార్లు స్టడీ చేసాం. ఈవెన్ నక్సలైట్లా కూడా తిరిగిన రోజులు ఉన్నాయి మేము. దాంట్లో కూడా చూసాం. ఎందుకంటే హౌ దే రెస్పెక్టింగ్ ది నక్సలైట్స్, విలేజర్స్ అండ్ నైబర్స్ ఆర్ ఎనీవన్, ఇవన్నీ చూసాము. ఏంటంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని, ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే రెవెన్యూ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఎనీవన్, ఈవెన్ పొలిటికల్ హై పొజిషన్లో ఉన్న నాయకులు కావచ్చు, లేదంటే కాంట్రాక్టర్స్, డిఫరెంట్ కాంట్రాక్టర్స్. ఇప్పుడు మరి ఏ కాంట్రాక్టర్స్ వస్తున్నారో, ఎవరు వస్తున్నారో ఇక ప్రజలకే తెలియాలి. త్వరలో తెలుసుకుంటాం ఎవరు వస్తారు, ఏంటి కథ అనేది. సో వీటి వల్ల వాళ్ళు చేసే యాక్షన్, వాళ్ళు చేసే మూమెంట్ డిఫరెంట్ అయిపోతుంది. అది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు సిచ్యువేషన్ మారినప్పుడు చాలా వర్స్ట్ పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వన్స్ దే డిసైడ్ టు డై అనుకున్న తర్వాత ఎనీథింగ్ దే కెన్ డూ, బట్ నాట్ ది ఫోర్స్ లైక్ దట్ ఆర్ లీడర్స్ లైక్ దట్. దే విల్ థింక్ అబౌట్ దేర్ సేఫ్టీ అండ్ అదర్ థింగ్స్. సో ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఆలోచించుకోవాలండి, అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. సో ఇది శిఖామణి గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో మావోయిస్టుల గురించి, గ్రౌండ్ లో ఉండే రియాలిటీ గురించి మస్తు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం.